జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మొదటిగా దేవుని సహాయమును జ్ఞాపకం చేసుకున్నారు. రెండవ వచనంలో దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. సియోనులో నుండి దేవుని రక్షణ ఉండాలని, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన సహాయం ఉండాలని దేవుని సన్నిధానంలో వారు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే, కొంచెం ముందుకు ఆలోచన చేస్తే, 3వ మాటలో ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను జయమును దేవుడు దయచేయునుగాక అని ప్రార్థన చేస్తున్నారు. జయోత్సవము చేయుచున్నాము, ఇంకా యుద్ధం జరగలేదు, వాళ్ళకి నీకు ఉత్తరం ఇచ్చును. దేవుని బిడ్డలారా, దేవుడు తాను అభిషేకించినటువంటి వాణిని, లేదా తాను ఎవరినైతే రక్షించాలనుకుంటున్నాడో వారిని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడని, ఇదిగో దేవుని మాటను బట్టి నాకు తెలియను అని దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, 7వ వచనంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో రథాలు, గుర్రాలు అవి ఎక్కువ ఉంటే వాళ్ళు యుద్ధంలో గెలిచడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఎక్కువ రథాలు ఉంటే అంత ఎక్కువ సైన్యం ఉంటుంది, ఎన్ని ఎక్కువ గుర్రాలు ఉంటే అంత ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాజ్యం గెలవడానికి అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా గుర్రాలను బట్టి, మా రథాలను బట్టి మేము అతిశయపడుతున్నామని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అక్కడ. కానీ ఇదిగో దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వాళ్ళు మాత్రం ఏమని చెప్తున్నారు అనంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే చాలా వరకు నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇంత ధనం ఉంది, ఇంత పరిస్థితి ఉంది, నాకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని అందరూ గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ మనమైతే దేవుని బిడ్డలారా, అన్నిటికంటే గొప్పదైన ఒకటి మనకుంది. ఏంటి అనంటే యేసు నామము. ఏముంది? గట్టిగా చెప్పాలి, ఏముంది? యేసు నామంలో పారిపోమంటే సాతాను పారిపోతాడు. యేసు నామంలో కలుగునుగాక అంటే మనకు అన్ని సమస్తము కలుగుతాయి. కాబట్టి మనకు అన్నిటికంటే బలమైన దుర్గము, నమ్మకమైన ఆశ్రయం ఏంటి అనంటే యేసు నామము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుదుమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక చివరిగా 2 వచనాలు, 8, 9 వచనాలని మనం చూస్తే, 8వ వచనంలో దేవుని యొక్క శక్తిని మరియు విజయమును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలాంటి శక్తి ఉంది అనంటే, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఎలాగుంది అనంటే, గుర్రములను రథములను చూసుకున్న వారు కృంగిపోయి నేల మీద పడి ఉన్నారు. కానీ దేవుని నామము మీద నమ్మకము కలిగినటువంటి వారు, లేదా మనము లేచి చక్కగా నిలుచున్నాం. అందుకే భక్తుడు అంటాడు, ఇదిగో మన దేవుడైన యెహోవాను నమ్ముకున్నవారు ఎలాంటి వారు అనంటే సియోను పర్వతముల వలె చక్కగా నిలబడతారు. దేవుని బిడ్డలారా, అందుకే 8వ వచనంలో అంటున్నారు, దేవుని శక్తి మనకు విజయమును దయచేస్తుంది. ఇక 9వ మాటను మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఆయన చేసిన ప్రార్థనను బట్టి దేవుని సన్నిధానములో కంక్లూజన్గా, ముగింపుగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి ముగింపు ఇస్తున్నాడంటే, యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టునప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఉదాహరణ అంటే బైబిల్లో నుంచి నెహెమ్యా భక్తుడు ఉన్నాడు. నెహెమ్యా భక్తుని దగ్గరికి యెరూషలేము గుమ్మములు కాల్చబడినవని వార్త వినబడింది. వార్త వినబడినప్పుడు ఆయన ఉపవాసంతో ప్రార్థన చేశారు. ఎవరికి అనంటే సర్వశక్తుడైన దేవునికి. ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు నా మనవి వినాలి. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఉపవాసం అయిపోయింది.
దేవుని దగ్గర నుంచి బయలుదేరి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి తన పని చేస్తుంటే స్వయంగా రాజే అడుగుతున్నాడు, నెహెమ్యా ఏమైంది, ఎందుకు ఈరోజు డల్గా ఉన్నావు అని అంటే నెహెమ్యా అప్పుడు సమాధానం చెప్తున్నాడు, అయ్యా నా పట్టణము, నా పితరులుండు పట్టణము, దాని గుమ్మములు కాల్చబడ్డాయి, దాని పునాదులు కూల్చబడ్డాయి, నాకు దుఃఖం ఉండదా అనగానే రాజు ఎవ్వరికి ఇవ్వని అవకాశము నెహెమ్యాకి ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళు, నీ పట్టణాన్ని కట్టుకో, నీ గుమ్మంలో నిలబెట్టుకో, నీకు కావలసిన సహాయం నేను ఇస్తాను, నీ వెనకాల ఎవరున్నారంటే నేనున్నానని నా పేరు చెప్పని రాజు సహాయాన్ని అందించాడు. కారణం ఏంటి అంటే దేవునికి లోబడ్డాడు. అదే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువా మమ్మల్ని రక్షించండి, మేము మీకు లోబడ్డాం. రాజు మాకు ఉత్తరం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని ఇశ్రాయేలీయుల ప్రార్థనని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటి అనంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. చాలామంది రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి గొప్పగా ఉండాలి అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకమును చూసుకున్న వారు క్రింద పడిపోతారు, దేవుణ్ణి చూసిన వాడు కదలక స్థిరముగా సియోను కొండ వలె నిలబడతారనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దేవునికి లోబడితే దేవుడు మనకు సహాయమును అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధానములో మనందరం లేచి నిలవబడి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రభు సన్నిధానములో మనము ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవుడు తన కృపలో మనల్ని నడిపించినట్లు, మనలను బలపరచున్నట్లు దేవుని సన్నిధానములో మనందరం లేచి నిలవబడి ప్రార్థన చేసుకుందాం. ఇదిగో మనందరి ప్రయాణము దేవుని సన్నిధానంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం, మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని సహాయము మనందరికీ కావాలి. ఇదిగో నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు ఒక ఆలోచన నీ హృదయానికి రాకముందే దేవుడు సమస్తము ఎరిగినవాడు, నీకు నాకు సహాయము చేయగలిగినవాడు. అటువంటి దేవునికి మనము కృతజ్ఞతలు స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుడు నడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, నిలబెట్టేవాడు. అటువంటి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదము. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు, మన తలంపులు సమస్తము మన దేవునికి తెలుసు గనుక దేవునికి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తల్లు వంచి ప్రార్థనలో ఉంటుండగా స్వరూపక ప్రార్థనలో నడిపిస్తారు.